వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బీలోని ట్రీట్మెంట్ రైజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఒకప్పుడు చాలా వరకు కూడా మనం చూస్తే మొలల ఆపరేషన్, పైల్స్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఈ ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ వచ్చేవి. కానీ ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఇంకా వచ్చే అవకాశమే ఉండదు అని అంటున్నారు. కానీ మనం తీసుకునే డైట్ని బట్టి కూడా ఇవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని ఆర్టికల్లో చదివాను. నిజమేనా అండి? నిజమే అండి, కరెక్ట్. మనం చూసుకుంటే సర్జరీ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం దాదాపు ఒక 7 years నుంచి నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో లేజర్ టెక్నిక్స్ అనేవి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క టెక్నిక్ చేస్తూ ఉంటారు. బట్ మనం చేసే స్టాండర్డ్ టెక్నిక్ ఏదైతే ఉందో ఈ స్టాండర్డ్ టెక్నిక్లో రికరెన్స్ రేట్ వచ్చే అవకాశాలు 100% ఉండవు. చేసే టెక్నిక్ని బట్టి ఉంటుంది. ఒక్క ఫిస్టులాలకు చూసుకుంటే కనుక ఒక 70 to 80% సక్సెస్ రేట్ ఉంది. ఆ 20-25% కూడా పేషెంట్ చేతిలో ఉంటుంది. సో పేషెంట్ కనుక కొంచెం కోఆపరేట్ చేసి మనం డాక్టర్ చెప్పిన సలహాలు కనుక కరెక్ట్గా తీసుకుంటే కనుక 100% సక్సెస్ రేట్ని అందించవచ్చు. ఇప్పటిదాకా నేను ఒక 5,000 సర్జరీ చేసుకుంటాను. ఇప్పటివరకు మనకు ఒక్కటి కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది లేదు. ఫిస్టులాలో ఖచ్చితంగా 1-2 ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది కాంప్లెక్స్ ఉంటుండొచ్చు, కొన్నిసార్లు సెకండ్ సిట్టింగ్ అవసరం పడుతుండొచ్చు. కాబట్టి బట్ ఫిషర్ పైల్స్ చూసుకుంటే 100% సక్సెస్ రేట్ నేను ఇవ్వగలుగుతా. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. గతంలో మనం చూస్తే మామూలుగా కోత పెట్టి ఆపరేషన్ చేసేవాళ్ళు, దానికి ఈ లేజర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఈ కోత ఆపరేషన్లో ఏమవుతుందంటే మనం కోత పెట్టేసి తీసేస్తాం కాబట్టి కుట్లు వేస్తుంటాం. ఆ కుట్లు మానడానికి చాలా టైం పడుతుంది. ఆ కుట్లు మానేంత వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. మానిన తర్వాత కూడా యానల్ కిల్లర్ దగ్గరికి అయిపోతుంది. దీన్ని యానల్ స్టెనోసిస్ అంటాం. అందుకు మనం ఈ టెక్నిక్ అనేది వదిలేసేసి మేజర్గా మనం ఏం చేస్తున్నామంటే స్లోగా లేజర్ అనే టెక్నాలజీకి తీసుకొస్తున్నాం అన్నట్టు. సో వీళ్ళకి ఏమవుతుందంటే యానల్ కినాల్ ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు 3 రకాల పైల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 3 పైల్స్ని ఒకటేసారి తీసేస్తే ఈ మోషన్ కెనాల్ దగ్గరికి అయిపోతుంది అన్నట్టు. ఇట్లా దగ్గర అవ్వడం వల్ల ఇంకా మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇట్లాంటివి కాకుండా మనం ఏం చేస్తాం, లేజర్ ద్వారా వెనకాల నుంచి వెళ్ళి ఈ పైల్స్ని కాల్ చేయడం జరుగుతుంది. సో పైల్స్ని కాల్ చేసిన తర్వాత కావచ్చు, లేకుంటే ఫిషర్కి మనం యానల్ కెనాల్ వెడల్పు చేసిన తర్వాత కావచ్చు, లేకుంటే ఫిస్టులాకి సర్జరీ చేసిన తర్వాత కావచ్చు, పేషెంట్ సైడ్ ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావచ్చు, సిడ్జ్ బాత్లో కూర్చోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఈ సిడ్జ్ బాత్ అనేది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ సిడ్జ్ బాత్ వలన 80 to 90% పెయిన్ రిలీఫ్ అవుతుంది. అండ్ మనం డ్రెస్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సిడ్జ్ బాత్ వలన మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే ఒక టబ్ తీసుకోవాలి. ఆ టబ్లో మనము కొంచెం వేడి వాటర్ వేసేసుకోవాలి. వేడి వాటర్ వేసుకొని ఇందులో బెటాడిన్ అనే ఒక మందు దొరుకుతుంది. ఈ బెటాడిన్ అనేది ఇందులో ఒక 2-3 చెంచాలు వేసేసారు. ప్లస్ కూర్చోవాలి. కూర్చొని మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో అలా చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ మజిల్ అంటే ఆ మజిల్ స్పాజం పోతుంది, స్పింక్టర్ స్పాజం పోతుంది. ఈ బెటాడిన్ వలన అక్కడంతా హెల్తీగా క్లీన్ అయిపోతుంది, హైజీనిక్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫిషర్ కావచ్చు, పైల్స్ కావచ్చు, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ నేను అట్లే కాన్స్టిపేషన్గా పోతా, మళ్ళీ నేను అట్లే హార్డ్గా మోషన్ పోతా, నేను మళ్ళీ అట్లే మందు తాగుతా, నేను మళ్ళీ అట్లే బిర్యానీలు తింటా అంటే మళ్ళీ హార్డ్ మోషన్ వస్తుంది. మళ్ళీ హార్డ్ మోషన్ వచ్చిందనుకో మనం ఎంత వెడల్పు చేసినా మళ్ళీ కట్ అయిపోతుంది. ఎంత వెడల్పు చేసినా మళ్ళీ మోషన్ హార్డ్గా వచ్చే వరకు పైల్స్ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. ఎందుకంటే పైల్స్ అనేవి నథింగ్ బట్ రక్తనాళాలని చెప్పాను. ఇప్పుడు పెరిగిన రక్తనాళాలను తీసేస్తా, కానీ అన్నిటినైతే తీసేయలేం కదా. సో మిగతా చోట వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేషెంట్ సైడ్ చాలా ఇంపార్టెంట్. ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే హై ఫైబర్ డైట్. ఇది ఖచ్చితంగా మనం ఫుడ్లో పెట్టుకోవాలి. యూజువల్గా ఫుడ్ తినేటప్పుడు మనం ప్రోటీను అండ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. యూజువల్గా అందరు తీసుకుంటుంటారు. బట్ అస్సలు మర్చిపోతుంటారు ఏంటంటే ఫైబర్. ఈ ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే ఆకుకూరలు కావచ్చు, లేకుంటే లెట్యూస్ కావచ్చు, లేకుంటే గ్రీన్ కలర్ కనిపించే ఎనీ వెజిటేబుల్స్ కావచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెట్, కీరా అండ్ ఫ్రూట్స్. అందుకే నా పేషెంట్స్ నేను ఖచ్చితంగా ఏం చెప్తానంటే వాళ్ళు తీసుకునే డైట్లో ఖచ్చితంగా క్యారెట్, ఒక కీరా మాత్రం మీరు ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ 2 మాత్రం మీ డైట్లో పెట్టుకోండి అని చెప్తాను. ఇట్లా నేను చెప్పే ఈ హ్యాబిట్స్ అయితే చేంజ్ చేసుకుంటే లైఫ్ టైం నేను గ్యారంటీ ఇస్తాను, మళ్ళీ మీకు పైల్స్ కానీ ఫిషర్ కానీ రాదు. నార్మల్గా కోత ఆపరేషన్లో అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేసినా కూడా. కోత ఆపరేషన్ తీసుకున్నా కూడా కోత ఆపరేషన్లో ఏమవుతుందంటే మనం ఆ 3 తీసేస్తాం కదా పైల్స్, దానివల్ల స్టెనోసిస్ అయిపోతుంది. యానల్ కెనాల్ దగ్గరికి అయిపోయే వరకు మోషన్ పోవడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు మళ్ళీ బయటకు వచ్చి పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ లేజర్లో ఈ 3 రక్తనాళాలని మనము ఒట్టి కాల్ చేస్తాం కాబట్టి ఎటువంటి యానల్ స్టెనోసిస్ రాదు. యానల్ స్టెనోసిస్ రాలేదు అంటే మనకు పైల్స్ రావాలి. ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు లైఫ్ లాంగ్ కొన్ని మసాలాలు తినకుండా సాల్ట్ తగ్గియడము, తర్వాత బిర్యానీలు తగ్గియడం, ఇవన్నీ చేయాలా సార్? యూజువల్గా ఏంటంటే నేను నా పేషెంట్స్ చెప్తుంటాను, లేజర్ సర్జరీ చేసిన తర్వాత నో పథ్యం అని చెప్తుంటాను. పథ్యం చేయాల్సిన పని లేదు. బట్ ఫస్ట్ ఒక 1 week 2 weeks మాత్రము ఫ్రై ఐటమ్స్ వద్దని చెప్తుంటాం. అంటే ఆయిల్లో వేయించినవి వద్దని చెప్తుంటాం. ఈ ఆయిల్లో వేయించినవి కాకుండా కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం అనేది చేస్తే కనుక బాడీ తన
అలవాటును మార్చుకోవడం వల్ల కాన్స్టిపేషన్ కాస్త పోతూ ఉంది. పోతే మళ్ళీ మంచి మంచి మోషన్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా మళ్ళీ ఇట్లే బిర్యానీ తింటాము, మళ్ళీ ఇట్లే బయట ఫుడ్ తీసుకుంటాము అని చెప్తే చికెన్ ఎక్కువ తీసుకోవడం ఇట్లుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ప్రోటీన్స్ ఎక్కువ వరకు మళ్ళీ మోషన్ హార్డ్ అయిపోతుంది. దీనివల్ల కట్ అయ్యే అవకాశం. సార్ ఇప్పటివరకు ఎన్ని సర్జరీలు చేసి ఉంటారు సార్? ఇవి పైల్స్కి సంబంధించి కావచ్చు, ఫిషరీ టిష్యూలాకి సంబంధించి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అలా 5,000 పైన చేశారండి. 5,000 పైన. 5,000 పైన. నైస్. అంటే మెయిన్ గతంలో ఒకప్పుడు ఎట్లా ఉండేది, దీని రేట్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అంటే వచ్చే వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరిగిందా, అప్పుడు ఎక్కువ ఉన్నదా? ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ నేను 150 నుంచి 200 సర్జరీస్ పర్ మంత్ చేస్తున్నాను. కేవలం ఏవి బాటమ్ అంటే ఈ పైల్స్ కావచ్చు, ఫిస్టులాస్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఇట్లాంటివి 200 పైన సర్జరీస్ చేస్తున్నాను నేను పర్ మంత్కి. మొత్తం అంతా ఇదంతా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్లనే. ఎస్, చాలా మంది ఇందులో చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎక్కువసేపు టైం కూర్చునే వాళ్ళు కావచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి టైంకి భోజనం చేయరు అండ్ టైంకి వాటర్ తీసుకోరు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ వస్తుంది. ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. అంటే మెయిన్ దేనివల్ల అంటారు? వాళ్ళు ఎక్కువ కూర్చున్నా కూడా ఆనస్ దగ్గర ఇబ్బంది అంటారా? వీళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏంటి అంటే అక్కడ అన్హైజీనిక్గా ఉంటుంది, చెమట రావడం ఇట్లాంటివి ఉండడం వల్ల ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ రావడం వల్ల అక్కడ గోక్కోవడము, లేకపోతే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఎక్కువసేపు ఏసీలోనే కూర్చుంటారు. ఏసీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి దప్పిక అవ్వదు. దప్పిక కాకపోయేసరికి వాళ్ళు వాటర్ తీసుకోరు. బాగానే ఉంది కదా అని వాటర్ తీసుకోరు. వాటర్ తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్కి ఎక్కువ లోన్ అయిపోయి వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తుంటారు. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలా వరకు కూడా అసలు మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా మందికి తెలియదు. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.